గణపతి. గణపతిలో గణ అంటే ప్రజలు, పతి అంటే పాలకుడు. ఇలా ప్రపంచవ్యాప్తంగా మొదట పూజలు అందుకున్న దైవం గణపతి. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఆరాధ్య దైవంగా కొలిచే గణపతిని వినాయక, విఘ్నేశ్వర, లంబోదర అంటూ పిలుచుకుంటూ ఉంటాం. అలాగే బాల గణపతి, శక్తి గణపతి, లక్ష్మీ గణపతి అని కొలుచుకునే గణపతికి మొత్తం 32 అవతారాలు ఉన్నాయి. ఎప్పుడు నవ్వుతూ తన వాహనంపై తిరుగుతూ అల్లరి చేస్తున్నట్లు కనబడే గణపతి మన పురాణాల ప్రకారం అవసరమైనప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసం రకరకాల ఆయుధాలతో, ఆకారాలతో మహాశక్తి రూపాలను ధరించాడు. అజ్ఞానాన్ని తరిమి కొట్టడానికి చేతిలో గొడ్డలతోనూ సింహవాహనంపై కూర్చొని ఇలా చాలా అవతారాల్లో గణపతి మనకు దర్శనమిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఈ అవతారాల వెనక ఉన్న కథలను తెలుసుకుందాం. గణేశుడి గల అపారమైన శక్తి బలాల గురించి, ఈ అవతారాల గురించి శివపురాణం, గణేష్ పురాణం వంటి చాలా భారతీయ పురాణాల్లో ఉన్నాయి. అయితే అవన్నీ తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన పురాణాల ప్రకారం చాలా కాలం క్రితం శివుడు అసురులు, రాక్షసులపై యుద్ధం చేస్తూ బ్రహ్మాండం అంతా సంచరిస్తూ ఉండేవాడు. అలా శివుడు లేని ఒక రోజు పార్వతీదేవి కైలాస పర్వతంలోని గౌరీకుండలోని పసుపు చందనాలతో కలిపి ఒక మూర్తిని తయారు చేసి దానికి ప్రాణం పోసి గణపతిగా ఈ లోకానికి తీసుకొస్తుంది. అతనే తన కుమారుడని నమ్ముతుంది. ఒకరోజు పార్వతి స్నానానికి వెళ్తూ గణపతిని గుమ్మం దగ్గర కాపలాగా ఉంచి ఎవరిని లోపలికి రానివ్వకని చెప్తుంది. అమ్మ చెప్పిన మాటకు కట్టుబడి ఎవరిని లోపలికి రానివ్వకుండా గుమ్మం వద్ద కాపలాగా ఉంటాడు. అదే సమయంలో శివుడు కైలాసం చేరి పార్వతిని కలవటానికి లోపలికి వెళ్తుండగా వినాయకుడు అడ్డు చెప్తాడు. వినాయకుడు చేసిన పనికి శివుడికి చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో శివుడు తన దగ్గర ఉండే నంది, భృంగి మరియు మిగతా సైన్యం అంతటికి వినాయకుడిని అంతం చేయాలని ఆదేశం ఇస్తాడు. అలా శివుడి సైనికులకి వినాయకుడికి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో సైన్యంలో ఒక్కొక్కరిని ఓడించి మళ్ళీ గుమ్మం వద్దకు వెళ్ళి లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాడు వినాయకుడు. ఇంకా కోపంలో ఉన్న శివుడు అతను అడ్డుపడినందుకు గాను చేతిలోని త్రిశూలంతో వినాయకుడి తలను వేరు చేస్తాడు. తన కొడుకు వినాయకుడు మరణించాడని తెలుసుకున్న పార్వతి చాలా బాధా కోపంతో రోధిస్తుంది. తిరిగి తన పుత్రుడిని బ్రతికించుకుంటే బ్రహ్మాండాన్ని మొత్తం నాశనం చేస్తానంటుంది. వెంటనే ఆ కోపంతో లోకాన్ని అంతటినీ అంతం చేయడానికి సిద్ధమవుతుంది. ఇది తెలుసుకున్న సృష్టికర్త బ్రహ్మ వెంటనే కైలాసం చేరుకొని పార్వతీదేవిని శాంతించమని, ఈ లోకాన్ని కాపాడమని ప్రార్థిస్తాడు. పార్వతిని శాంతింపజేయడానికి ఏనుగు తలను తీసుకువచ్చి వినాయకుడి శరీరానికి అతికించి ప్రాణం పోస్తాడు. అలా వినాయకునికి ప్రతి జన్మ జరుగుతుంది. ఇది శివపురాణంలో ఉన్న కథ. ఇది కథ మాత్రమే కాదు, ఈ కథలో అంతర్గత శక్తులు మేలుకొల్పే సారాంశం కూడా ఒకటి ఉంది. ప్రతి మానవుడు తనలోని బలమైన సంకల్పంతో ఎలాంటి పనులైనా చేయగలడని, సంకల్పంతో ఫలితాన్ని తీసుకురాగలడని తెలుస్తుంది. ఈ మహాశక్తిని కుండలిని అని అంటారు. ఈ కథ ద్వారా అమ్మవారు పార్వతి కుండలిని శక్తిగా దర్శనం ఇస్తే శివుడు మన ఆత్మగా, వినాయకుడు మనలోని మూలాధార చక్రంగాను తెలుస్తుంది. కుండలిని శక్తి ఆత్మలోని మమేకం అయినప్పుడు జాగృతం అవుతుంది. కానీ ఈ కథ ప్రకారం కుండలిని శక్తి ఆత్మలో కలవాలంటే గణపతి అనుగ్రహం ఉండాలని అర్థమవుతుంది. యాంగ్ కుండలిని ఉపనిషత్ ప్రకారం కుండలిని ఒక నాగశక్తికి సమానం. ఈ శక్తి మన శరీరంలోని వెన్నుపాము చివరిలో ఉంటుంది. అలాగే మూలాధార చక్రం కూడా అక్కడే ఉంటుంది. గణపతిని ఆరాధించడం ద్వారా ఈ ఎర్ర రంగులో ఉండే మూలాధార చక్రం బ్యాలెన్స్ అవుతుంది. దీని వలన కుండలిని శక్తి మేలుకుంటుంది. ఈ శక్తి మేలుకోవడంతో మనిషికి తన అపరూపమైన దివ్యశక్తి వస్తుంది. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏమిటంటే, అంతటి దివ్యశక్తిని కాపాడుతున్న గణపతి ఇంకెంత శక్తివంతుడై ఉంటాడో కదా. అలాగే మన పురాణాల్లోని చాలా కథల్లో వినాయకుడిని మరో కోణంలో కూడా చూడవచ్చు. పురాణాల ప్రకారం ఒకసారి సింధూరాసుర అనే రాక్షసుల బారి నుండి సర్వమానవుల్ని రక్షించడం కోసం అతని తల నరికి ఆ రక్తాన్ని భూమిపై చెల్లుతాడు వినాయకుడు. ఎక్కడైతే ఆ రక్తం పడుతుందో అక్కడ స్వయంగా బ్రహ్మ తన చేతులతో గణపతి ఆలయాన్ని నిర్మించాడు. అదే ఇప్పుడున్న మహారాష్ట్రలోని మయూరేశ్వర ఆలయం. సింధూరాసుర లాగానే మరొక రాక్షసుడు అనురాసుర అనే భయంకర రాక్షసుడు ఉండేవాడు. అతనికి కళ్ళ నుండి, నోటి నుంచి నిత్యం అగ్గి వస్తూ ఉండేది. అతని ముందు ఎవరు నిలబడినా మాడి మసైపోతారు. ఆ సమయంలో మానవాళ్ళని రాక్షసుల నుండి కాపాడడానికి గణపతి అతనికంటే 3 అంతలు పెద్దగా ఆకారాన్ని మార్చుకొని ఆ అసురుతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. కానీ అతని చుట్టూ ఉన్న అగ్ని కీలకాల వలన అతన్ని సంహరించడం కష్టంగా మారింది. అప్పుడు వినాయకుడు తన తొండంతో పైకి ఎత్తి నోట్లోకి వేసి మింగేశాడు. అలా మండుతున్న రాక్షసుని మింగేసి వధించడం అయితే చేశాడు, కానీ వినాయకుడి కడుపులో మంటలు మాత్రం చల్లారలేదు. ఆ మంటలు ఎంతగానో వినాయకుడిని బాధించడం మొదలుపెట్టి గణపతి బాధపడటం చూసి దేవతలందరూ అక్కడికి చేరుకుంటారు. అందరూ కలిసి పరిష్కారం ఆలోచించి దురవర అనే పవిత్రమైన పత్రాన్ని తీసుకువచ్చి వినాయకుడికి వైద్యం చేస్తారు. దురవర అనేది ఎన్నో ఔషధాలు, విలువలు కలిగి ఉన్న గడ్డి. అందుకే ఇప్పటికీ
అప్పటి నుండి వినాయకుడి దగ్గర పూజలో ఈ గరికను ఉంచడం మన సాంప్రదాయంలో భాగంగా ఉంది. ఈ గరికలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ గురించి వరల్డ్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ కూడా ఒక పబ్లిష్లో విడుదల చేసింది. కడుపులో మంట, అల్సర్, అసిడిటీ, కడుపు నొప్పి, ఇన్ఫెక్షన్ వంటి చాలా సమస్యలకు మందుగా పనిచేస్తుందని ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో ప్రజలు రకరకాల కోరికలతో దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కొంతమంది మనశ్శాంతి కోసం అయితే, కొంతమంది సుఖ సంతోషాల కోసం, డబ్బు కోసం, మరికొంతమంది దివ్యశక్తుల కోసం ఈ ఆధ్యాత్మిక మార్గం ఎంచుకుంటారు. ఈ దారిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. బ్రహ్మయాముల తంత్రం ప్రకారం దక్షిణాచారం, వామాచారం అని 2 రకాల స్పిరిచువల్ పాత్రలు ఉన్నాయి. దక్షిణాచారం అంటే రైట్ హ్యాండ్. దీనిలో మనం నిత్యం చేసే సాంప్రదాయమైన పూజా విధానం ఉంటుంది. వామాచారం లెఫ్ట్ హ్యాండ్ అంటే తాంత్రికమైన పూజా విధానం ఇందులో ఉంటుంది. చాలా మందికి తెలిసిన అంతగా చర్చించుకొని మరికొన్ని అవతారాల్లో వినాయకుడు వెలిశాడని మన శాస్త్రాల్లో చాలా వివరంగా రాసి ఉంది. కొంత విచిత్రంలో ఉన్న ఈ గణపతిని అరోరాగాను, తాంత్రిక దైవంగాను పూజిస్తారు. ఎంతో శాంతిగా, చిన్నపిల్లలకు కూడా ఇష్టమైన బొజ్జ గణపయ్య అవసరమైనప్పుడు భయంకరమైన అవతారాల్లో కూడా అవతరించాడని మన పురాణాలు చెప్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటైన అవతారమే ఉచ్చిష్ట గణపతి. ఉచ్చిష్ట అంటే లెఫ్ట్ ఓవర్ అనే అర్థం, అంటే తినగా మిగిలిపోయిందని అర్థం. తాంత్రిక శక్తి కోసం ఈ గణపతిని పూజిస్తూ ఉంటారు. ఏనుగు తలతో, నలుపు రంగుతో, 6 చేతులతో ఉండే ఈ గణపతికి తలపై కిరీటం, నుదుటిపై 3వ కన్నుతో పద్మాసనంలో కూర్చొని ఉంటాడు. అలాగే ఎడమ తొడంపై దేవి స్వరూపం ఆసనమై ఉంటుంది. అయితే ఈ అవతారాన్ని పూజించడం వలన కుండలిని శక్తి కంటే బలమైన తాంత్రిక శక్తిని పొందవచ్చని అఘోరాలు, తాంత్రికులు నమ్ముతారు. అయితే ఈ నమ్మకాలు ఎక్కడి వరకు వెళ్తాయంటే ఈ శక్తులను ఉపయోగించి ఎవరినైనా మనం కంట్రోల్ చేయవచ్చు. అదే బ్లాక్ మ్యాజిక్. ఎవరైతే ఈ ఆచారాలను నమ్ముతారో, పాటిస్తారో వారంతా దైవశక్తిని మరో కోణంలో చూస్తున్నారన్నమాట. మనం చూసే కోణం వేరు కావచ్చు, కానీ ఏ దైవశక్తి ఎప్పుడైనా పాపులను, రాక్షసులను సంహరించడానికి బుద్ధిస్తుంది, కానీ తన భక్తులకు చెడు తలపెట్టదు. గణపతి ఎప్పుడూ సులభంగా కోరికలు తీర్చేవాడిగా, మన కష్టాలను, బాధలను తొలగించే ఆదిదేవుడిగా అనాదిగా పూజలు అందుకుంటూ ఉంటాడు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.